దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా ఆలకిద్దాం. కీర్తనలు 37వ కీర్తన 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు ఆశీర్వాదం పొందుకున్నవారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని చేత శపించబడినటువంటి వారు నిర్మూలం అవుతారని వాక్యించు. అంటే మనం ఎలా ఉండాలి అంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా, కుటుంబముగా, ప్రజలుగా మనం ఉండాలి. అంతేకాని దేవుని చేత శపించబడేటువంటి వారుగా ఉండి నిర్మూలమైపోయేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని చేత శపించబడి పూర్తిగా నిర్మూలం అయిపోయినటువంటి భక్తులు చాలామంది కనబడుతూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు అలా కాకూడదని, అలా నిర్మూలం అవ్వకూడదని. దేవుని చేత శాపగ్రస్తుడిగా ఉండకూడదు, శాపగ్రస్తమైన కుటుంబంగా మనం మారకూడదు. కానీ దేవుని చేతే మనం ఆశీర్వదించబడిన కుటుంబముగా మనం ఉండాలి. అప్పుడు మనం భూమిని స్వతంత్రించుకుంటాం అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, వర్ధిల్ల చేశాడు. కానీ దేవుడు కొంతమందిని పిలిచాడు, అయినా వారు ఆ పిలుపుకు తగిన ఆశీర్వాదం పొందుకోలేదు. కానీ దానికి తగ్గట్టుగా జీవించలేదు. కానీ శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అప్పుడు ఆ శాపం వల్ల వారు నిర్మూలం అయిపోయారు తప్ప వారి జీవితంలో ఎక్కడ దీవెన ఆశీర్వాదం చూడలేకపోయారు. కానీ ఈరోజు మనము కూడా దేవుని సన్నిధానంలో దేవుని ఆశీర్వాదం పొందుకున్న బిడ్డలుగా ఉండాలి. అనేకమైన వాటిని మనం స్వతంత్రించుకునే వారు ఉండాలి. అలా ఎవరు ఉంటారు? దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారు అలా ఉంటారు. అనేకమైన వాటిని మనం స్వతంత్రించుకునే వారుగా దేవుడు నడిపిస్తాడు. కానీ ఆయన శాపం ఎన్నటికీ మన మీదకి రాకుండా చూసుకునేవారుగా మనం ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుని శాపం ఉండకుండా దేవుని దీవెన ఆశీర్వాదమే నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చినట్లుగా మనము దేవునిలో నడుచుకునే వారమై ఉండాలి. అలా ఉండే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు యేసయ్య, స్తోత్రాలు. నీ సన్నిధిలోనైనా ఈరోజు నిజమే ప్రభు, మేము ఆస్వాదించబడే వారు ఉండాలి. కానీ శాపం కొని తెచ్చుకునే వారిగా మేము ఉండకూడదు. అలా ఎవరైతే ఉంటున్నారో ఆ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. మేము మా కుటుంబాలు ఎల్లప్పుడూ నీ దీవెన ఆశీర్వాదం పొందుకుని అనేకమైన వాటిని సంతరించుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.